ఇక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమిమ్మవని చందంగా ఉందన్నారు. అయితే కష్టపడి చదివి ఉద్యోగం సాధించినా సంబరం లేకుండా చేస్తుందన్నారు. 10 రోజుల్లో 5 సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయమని ఫైర్ అయ్యారు. కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగిపోవడం విద్యార్థుల వంతు అవుతుందని పెళ్లి పేరు చెప్పి 10వ తరగతి ఫలితాలు వాయిదా వేయడం, పూటోకు కారణం చెప్తూ నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా ఉందన్నారు. అయితే కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబరం లేకుండా చేస్తుందన్నారు. 10 రోజుల్లో 5 సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయమని ఫైర్ అయ్యారు. కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగిపోవడం విద్యార్థుల వంతు అవుతుందని పెళ్లి పేరు చెప్పి 10వ తరగతి ఫలితాలు వాయిదా వేయడం, పూటకు కారణం చెప్తూ నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.